ఇంటిని ఎన్నిసార్లు కడిగినా శుభ్రంగా కనిపించడం లేదా? సింక్లో కాఫీ, టీ మరకలు పోవడం లేదా? బండలపై జిడ్డు మరకలు అలాగే ఉంటున్నాయా? ఇలాంటి సమస్యలు దూరం చేసుకోవడానికి ప్రతిసారి స్ప్రేలు అందుబాటులో ఉండకపోవచ్చు. కాబట్టి ఇంట్లో సహజమైన క్లీనర్గా బేకింగ్ సోడా ఉపయోగిస్తే సరిపోతుంది. ఇది ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. బాత్రూమ్, కిచెన్ మూలల శుభ్రంగా కడగడానికి బేకింగ్ సోడాను ఉపయోగించండి. ముందుగా 1 కప్పు బేకింగ్ సోడాలో సగం కప్పు వెనిగర్ను కలిపి 10 నిమిషాలు ఉంచాలి. ఆ తర్వాత దాంట్లో ఒక క్లాత్ ముంచి దుమ్ము ఎక్కువగా ఉన్న ప్రాంతాన్ని శుభ్రంగా తుడిస్తే సరిపోతుంది. ఇల్లు శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ ఓసారి మరో బకెట్ నీటిలో 4 కప్పుల బేకింగ్ సోడాను వేసి స్పాంజ్తో కానీ క్లాత్తో కానీ శుభ్రంగా తుడిస్తే సరిపోతుంది. కిచెన్లో ఎక్కువగా చీమల సమస్య వేధిస్తుంది. ఆ చీమలు ఉండే ప్రదేశంలో ఒక లైన్ గీసి దాని వెంట బేకింగ్ సోడాను పోస్తే సరిపోతుంది. చీమల సమస్య తొందరగా దూరం అవుతుంది. అలాగే అద్దాలను, కిటికీలను శుభ్రం చేయడానికి దీన్ని ఉపయోగించవచ్చు. అద్దాలపై ఉండే మరకలు తొందరగా తొలగిపోవాలంటే స్పాట్లెస్ స్ప్రే లేదా పొడి వెనిగర్లో బేకింగ్ సోడాను కలిపి పేస్టులా తయారు చేసుకుని అద్దాలపై గట్టిగా రుద్దాలి. ఆ తర్వాత నీటితో శుభ్రంగా కడిగితే ఎంతో కొత్తవిగా కనిపిస్తాయి. సహజంగా బాత్రూమ్ మూలలలో బయట పెరటి గోడలపై ఎక్కువగా దుమ్ము, ధూళితో నిండి ఉంటుంది. అలాంటప్పుడు ఒక బకెట్ గోరువెచ్చటి నీటిలో కొంచెం బేకింగ్ సోడాను కలిపి ఆ ప్రదేశంలో చల్లాలి. ఇలా చల్లిన 20-30 నిమిషాల తర్వాత నీటితో శుభ్రంగా కడిగితే సరిపోతుంది. ఇలా చేస్తే గోడలపై ఉన్న మరకలు తొందరగా తొలగిపోతాయి. అలాగే ఇంట్లో ఉండే కంటైనర్లు, ప్లాస్టిక్ బాటిళ్లను కడిగే ముందు దాంట్లో 1 గ్లాస్ నీరు, 1 చెంచా బేకింగ్ సోడా వేసి బాగా కలిపి శుభ్రంగా కడిగితే సరిపోతుంది. వంటగదిలో సింక్ను శుభ్రం చేసే ముందు సింక్లో కొంచెం పొడి బేకింగ్ సోడాను చల్లి 15-20 నిమిషాల తర్వాత శుభ్రంగా నీటితో కడిగితే మంచిది. సింక్లో ఉండే జిడ్డు మరకలు, దుర్వాసన, బ్యాక్టీరియా వంటివి తొలగిపోతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ను లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.